ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిన్ని, మీ మీద అటాక్ జరిగిన దగ్గర నుంచి నా మనసేం బాలేదు. ఈ అటాక్ ఎవరు చేయించారో తెలియట్లేదు. మీకెవరి మీద అనుమానం ఉందా అత్తయ్య? అనుమానం ఉందిరా, కానీ మన శత్రువు తెలివిగా మనల్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. ఇది కూడా పకడ్బందీగానే ప్లాన్ చేసుకొని వచ్చాడు. వాణ్ణి ఎలా వెతికి పట్టుకోవాలో నాకు తెలియడం లేదు పిన్ని. ఆ రోజు నన్ను కలిసి నీ మీద నిందలు వేసినవాడు, ఈరోజు కత్తి విసిరినవాడు ఒకడేనేమోనని నాకు అనుమానంగా ఉంది. నాక్షయ్, నా మీద అటాక్ చేయించిందెవరో తొందరలోనే నేను తెలుసుకుంటాను. ఇంకొకసారి అలా జరగనివ్వను. మీ మీద అటాక్ చేసేదాకా మన శత్రువు వచ్చాడంటే ఇక సైలెంట్గా ఉండకూడదు పిన్ని. వాడెవడో ఎక్కడుంటాడో నేను కూడా కనిపెడతాను. అవునత్తయ్య, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. మీరు హ్యాపీగా ఉండండి. సరే నవీన్, ఇప్పుడు శ్రావణికి ఎలా ఉంది? బానే ఉంది పిన్ని, కట్టుకట్టాను. అలాగే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. మీరు మర్చిపోండి. మన శత్రువు ఎవరో కనిపెట్టి వాడి అంతు ఎలా చూడాలో నాకు తెలుసు. మీరు వెళ్ళండి. ఈ నెల వచ్చిన లాభాల్లో ఒక 5 లక్షలైనా నొక్కేయాలి. విశ్వ, అత్తయ్యకి ఏమైందో తెలుసా? ఏమైంది సంధ్య? ఎవరో అత్తయ్య మీద పదునైన చాకు విసిరి అటాక్ చేశారు. అటాక్ చేశారా? ఎవరు? తెలీదు. నేను చుట్టూ చూశాను, కానీ నాకెవరూ కనిపించలేదు. ఈ ఊర్లో మా అత్తయ్యకి ఎదురు తిరిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. అలాంటిది మా అత్తయ్య మీద కత్తి విసిరి అటాక్ చేశాడంటే ఎవరై ఉంటారు? రోజు రోజుకి ఆవిడికి శత్రువులు ఎక్కువైపోతున్నారు. నిన్నేమో ఒక అతను రోడ్లో అక్షయ్ని కలిసి అత్తయ్య గారి మీద నిందలు వేస్తూ చెప్పాడు. ఈ రోజు అటాక్ జరిగింది. అంటే వాడు వీడు ఒకటేనా? ఏమో చెప్పలేం విశ్వ. ఇంతకీ ఇప్పుడు ఎలా ఉంది? చెయ్యి తెగి రక్తం వచ్చింది. ఏంటి, నిజమా? నిజమే, కానీ మీ అత్తయ్యకి కాదు, మా అక్కకి. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు సంధ్య. అత్తయ్య గారి మీద అటాక్ జరిగినప్పుడు మా అక్క పక్కనే ఉంది. అత్తయ్య మీదకి చాకు దూసుకొస్తుంటే వెంటనే అక్క చెయ్యి అడ్డు పెట్టింది. తన చెయ్యి తెగింది. ఓహో, మొత్తానికి అత్తయ్యని శ్రావణియే కాపాడిందనమాట. ఎవరో అత్తయ్యని టార్గెట్ చేశారు సంధ్య. అత్తయ్య ఇప్పుడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది విశ్వ. నాకు తెలిసి టార్గెట్ చేసిన వాడు తప్పించుకోలేడు. మా అత్తయ్య చేతికి దొరికాడంటే వాడి ఫోటోకి దండ పడినట్టే. సరేగాని ఇంతకీ నగల విషయం అత్తయ్యతో మాట్లాడావా? లేదు, ఆలోపే ఇలా జరిగింది. తర్వాత సమయం చూసి మాట్లాడతానులే. సరే సంధ్య, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి లెక్కలు అక్షయ్కి చెప్పొస్తాను. నమస్తే ఆనందరావు గారు. మళ్ళీ ఎందుకొచ్చావయ్యా ఇక్కడికి? నాకు ఇంద్రానికి మధ్య ఉన్న గొడవలు నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు వచ్చి నన్ను కలిసినట్టు ఆ ఇంద్రానికి తెలిస్తే శత్రువులంతా కలిసి తన మీద దాడి చేసినట్టు, తానే ఒక సింహం అన్నట్టు ఊహించుకుంటుంది. మీరు ఆ ఇంద్రాణిని భయపెట్టడానికి ఎవరిని పంపించారు? వాణితో చెప్పి సత్తిపండుని పంపించాను. వాడికి పండు కోయడమే కాదు, తేడా వస్తే పీక కోయడం కూడా తెలుసు. అందుకే వాణ్ణి పంపాను. వాడు మేకతోలు కప్పుకున్న పులే. వాడు పులే? కత్తి విసరడం కూడా తెలీదు? వాణ్ణి పురులు సింహాలతో పోల్చొద్దు. అంటే ఆ ఇంద్రాన్ని భయపెట్టాలని నేను వేసిన ప్లాన్ ఫెయిల్ అయిందన్నమాట. ప్లాన్ వర్కౌట్ అయింది ఆనందరావు గారు. సత్తిపండు కత్తి విసిరే టైంకి
నేను కత్తి విసిరాను. మొట్టమొదటిసారిగా ఇంద్రాణి కళ్ళల్లో భయం చూశాను. తనకి ఉట్టి భయం సరిపోదు, గాయం అవ్వాలి. పదే పదే శత్రువు కొట్టిన దెబ్బను గుర్తు చేసుకొని బాధపడాలి. అది కూడా నిజమయ్యేది. కానీ శ్రావణి అడ్డుపడింది. నేను విసిరిన కత్తి శ్రావణి చేతికి తగిలి గాయమైంది. అయ్యో, ఆ శ్రావణి చాలా మంచి మనిషి అయ్యా. ఆ ఇంద్రాణి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రాణాలకు తెగించి కాపాడింది. తను ఎవ్వరిని వదులుకోదు, అందరూ కావాలి. ఇప్పుడు తనకెలా ఉంది? పర్వాలేదు, చిన్న గాయమే, తగ్గిపోతుంది. అన్నట్టు నేను మీకు విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పు. ఆనందరావు గారు, నేను చేసే పనిలో మీ సాయం ఉండాలి. అప్పుడే అది వర్క్ అవుతుందని నా నమ్మకం. తప్పకుండా చేస్తాను. కాకపోతే నా పేరెక్కడ బయటికి రాకుండా చూడు. సరే, ఎక్కడ రానివ్వను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. వస్తాను. అత్తయ్య, ఏంటి చెప్పు. మీ మీద అటాక్ జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య. నా మీద అటాక్ మాత్రమే జరిగింది, కానీ గాయమైంది మీ అక్కకి. దానికి బాధగా లేదా సంధ్య? మా అక్క చేతికి గాయమైనందుకు నాకు బాధగానే ఉంది అత్తయ్య. కానీ మీరు ఏంటి పెద్ద, మీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా చెప్పండి? ఇంతకీ మీ మీద అటాక్ చేసింది ఎవరత్తయ్య? అసలు మీ మీద అటాక్ జరిగిందంటే నాకు ఎప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. సంధ్య, ఆ విషయాన్ని పదే పదే నాకు గుర్తు చేసి విసుగు తెప్పించొద్దు. అది కాదత్తయ్య, మీ మీద అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాను. సంధ్య, నువ్వు ఎవరి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ పోతే చాలు. అది కాదత్తయ్య. ఇంకేం చెప్పదు. నా మీద అటాక్ చేసిన వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు వెళ్ళు. వెళ్ళమన్నానా? వామ్మో, వాడెవడో ప్రొఫెషనల్ క్రిమినల్ లా ఉన్నాడు. కత్తి విసరగానే కరెక్ట్గా అత్తయ్య దగ్గరికే వచ్చింది. శ్రావణి చెయ్యి అడ్డు పెట్టింది కాబట్టి సరిపోయింది, లేదంటే మా అత్తయ్యకి చెయ్యి తగ్గేది. అనవసరంగా ఈ పనికి ఒప్పుకున్నాను. నేను కత్తి విసరడం ప్రాక్టీస్ చేయడం కూడా శ్రావణి చూసేసింది. ఇప్పుడు నా గురించి అత్తయ్యతో చెప్తుందో ఏంటో. సత్తిపండు అన్నయ్య, బయటికి రండి. సత్తిపండు అన్నయ్య, మిమ్మల్నే బయటికి రండి. ఏంటమ్మా ఇక్కడెందుకు దాక్కున్నారు? ఏం లేదమ్మా, నా పెళ్ళం నేను సరదాగా దాగుడు మూతలు ఆడుకుంటున్నాం. ఇందాక అత్తయ్య మీదికి కత్తి ఎందుకు విసిరారు? నేను కత్తి విసరడం ఏంటమ్మా? నువ్వెవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో? అత్తయ్య మీదికి కత్తి విసరడం నేను చూశాను. చెప్పండి, ఎందుకు అలా చేశారు? అమ్మ శ్రావణి, దయచేసి అత్తయ్యతో చెప్పొద్దమ్మా, లేదంటే నా ప్రాణం తీసేస్తుంది. చెప్పండి అన్నయ్య,
మీరు నిజం చెప్పండి. నేను అత్తయ్యకి కత్తి విసరాలని ప్రాక్టీస్ చేశాను గాని విసిరింది మాత్రం నేను కాదమ్మా. మీరు విసరకపోతే ఇంకెవరు విసిరారు? నాకు తెలియదు శ్రావణి. కావాలంటే చూడు, నేను విసరాలనుకున్న కత్తి ఇదిగో నా చేతుల్లోనే ఉంది.